ఇవాళ మన హిందూపురంలో డీబీ కాలనీలో ఇక్కడ పార్కుకి వచ్చానండి. ఇక్కడ వెల్కమ్ తో గ్రీనరీ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, అవన్నీ కూడా నేను తీశాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు. చూస్తున్నారు కదా డీబీ కాలనీలో పార్క్ అండి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇది ఒక్కటి చేస్తే చాలండి, టోటల్ బాడీకి అంతా ఎక్సర్సైజ్ ఉంటుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన హిందూపురంలో డీబీ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి, అలాగే పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి, అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ పరికరాలు అన్నీ కూడా ఉన్నాయి. డీబీ కాలనీలో పార్క్ ఓపెనింగ్ ఉందండి ఈరోజు. నందమూరి బాలకృష్ణ గారి సతీమణి వసుంధరాదేవి గారు డీబీ కాలనీలో పార్కును ప్రారంభించారు. ఇక్కడ అంతా కూడా, ఈ పార్క్ అంతా కూడా నేను వీడియో తీశాను, తప్పకుండా చూడండి. మరి డీబీ కాలనీలో పార్క్ ఎలా ఉందో చూసేద్దామా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అందరికీ నమస్కారం. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మాకు ఈ పార్కు రావడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ఆనందంగా ఉంది. ఈ పార్కు మాకు ఎన్నో ఏళ్ళ కల. మా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్క్ డీబీ కాలనీ ప్రజలుగా కాకుండా మా శ్రీకంఠపురం మొత్తం కూడా ఎంతో మాకు వ్యాయామానికి కానీ, అటు పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఇట్లా పెద్దవాళ్ళు వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేయడానికి కానీ అన్నిటికి కూడా చాలా ఉపయోగకరంగా చాలా బాగా తీర్చిదిద్దారు. దీనికి సహకరించినటువంటి మా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మాకు ఈ పార్క్ని డోనర్గా తీసుకొని మా ఆనందన గారు ఎంతో కృషితో ఎంతో డబ్బు వెచ్చించి ఇక్కడ మాకు ఈ పార్క్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పార్క్కి అహర్నిశలు కష్టపడ్డాము. ఈరోజు లాస్ట్కి వచ్చేపాటికి ఈరోజు ఆగస్టు 15th రోజు మాకు ఈ పార్క్ ఓపెన్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ పార్క్ ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరి ఈ ఎన్డీఏ కూటమిలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి, అటు స్ట్రీట్ లైట్స్ అయితేనేమి, ఈరోజు ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే మన సత్యసాయి డిస్టిక్లోని హిందూపూర్లోనే అత్యధికంగా 100 అడుగుల జాతీయ జెండా పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు పిల్లలు ఆడుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ పార్క్ మొత్తం కృషి చేసిన వ్యక్తులందరికీ కూడా, ఎన్డీఏ కూటమి ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అందరికీ నమస్తే. ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది. మనం ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతోంది మా బాలయ్య బాబు గారి ఇలాకాలో అభివృద్ధి అంటే బాలయ్య, బాలయ్య అంటే అభివృద్ధి, అభివృద్ధికి నిదర్శనం మా బాలయ్య బాబు గారు అని పేరు చెప్పుకోవచ్చు. ఈరోజు హిందూపురం మున్సిపాలిటీలోని 8వ వార్డులో డీబీ కాలనీలోని ఈ పార్క్ ఎంత సుందరంగా తీర్చిదిద్దారనేది కళ్ళకు కనపడినట్టు కనపడుతోంది. ఈ పార్క్ రావడానికి ఈ ఏరియా కౌన్సిలర్ అయినటువంటి మా గిరి చాలా కష్టపడి ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడ ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన హిందూపురంలో చూస్తే ఈరోజు ఎటు వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్స్. మా బాలయ్య బాబు గారే ఎక్కడ చూసినా కనబడుతున్నాయి అభివృద్ధిలో. అలాంటి మా బాలయ్య బాబు గారికి మా హిందూపురం తరఫున ప్రత్యేకించి ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే హిందూపురం ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మెయిన్ కారణం ఏమిటంటే మన హిందూపురంలో 100 అడుగుల జెండా ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. మనకు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మన హిందూపురం నంది సర్కిల్లోని మన జెండా సర్కిల్ని ఓపెన్ చేయడం, మా వసుంధర గారి మేడం ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
అలాగే దీనికి సహకరించిన మన హిందూపురం మున్సిపాలిటీ కమిషనర్ మల్లికార్జున గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఇంకా అభివృద్ధి పథంలో మన హిందూపురాన్ని ముందుకు తెలుసుకుతున్న మన బాలయ్య బాబు గారికి ఇప్పటికే హ్యాట్రిక్తో గెలిపించినాం. మరి ఇంకోసారి డబల్ హ్యాట్రిక్తో కూడా మా బాలయ్య బాబు గారు ఇక్కడ ఉండి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. చాలా ధన్యవాదాలు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్క్ అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ చాలా బాగా ఉంది. స్టార్టింగ్ ఇక్కడ రాగానే ఇక్కడ వెల్కమ్తో గ్రీనరీ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, అవన్నీ కూడా నేను తీశాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు. మీరు కూడా ఎప్పుడైనా కూడా ఇటు సైడ్ ఏమైనా వస్తే ఇక్కడ డీబీ కాలనీలో పార్క్ సందర్శించండి. ఇక్కడ చాలా బాగుంది పార్క్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కావడంతో చాలామంది ఇక్కడ వచ్చారు. ఇక్కడ మెప్మా వాళ్ళు అంతా కూడా ఒక డ్రెస్ కోడ్ చూడొచ్చు, చక్కగా తయారయ్యారు. ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది వాకింగ్ చేసుకోవడానికి. అలాగే ఒకవైపు అంతా కూడా పిల్లలకు ఆట వస్తువులన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ జిమ్ పరికరాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.